నమ్ముకొని వ్యవసాయమే మా జీవనాధారం అంటున్న ఎక్స్ సర్పంచ్ రాజమల్లయ్య. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాజమల్లయ్య మాట్లాడుతూ, మా తాతల తండ్రుల కాలం నుండి మేము వ్యవసాయాన్ని నమ్ముకొని పూర్వకాలం నుండి కూడా కూరగాయల పంటలు ఎక్కువగా పండిస్తున్నా నాకు మా గ్రామస్తులు నాపై అభిమానంతో 2 సార్లు గ్రామ సర్పంచ్‌గా చేసే అవకాశాన్ని ఇచ్చారు. అయినప్పటికీ కూడా నేను వ్యవసాయం మానకుండా ఇప్పటికీ వ్యవసాయాన్ని నమ్ముకొని ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని ఫర్టిలైజర్ ఎరువులు వాడకుండా పశువుల పేడతో ఆర్గానిక్ ఎరువును తయారు చేసి మా ఇంటి వెనకాలే ఉన్న 2 ఎకరాలలో ఫామ్ ఆయిల్, టమాటా, బీరకాయ, సొరకాయ, వంకాయ, బెండకాయ వంటి అన్ని రకాల తాజా కూరగాయలను పండిస్తున్నాను. నాలాగే మిగతా రైతులు కూడా ఆర్గానిక్ ఎరువులతో పంటలు పండించాలని కోరుతున్నాను అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలము ఉప్పర్పల్లె గ్రామము. నేను అనగా ఎక్స్ సర్పంచ్, అంటే 2 టైంల సర్పంచ్ చేసిన, కోఆపరేటివ్ డైరెక్టర్ చేసిన. మా తాతలు మా నాయనల నుంచి కూడా మాకు వ్యవసాయంలోనే మొత్తం దాని మీదనే ఆధారము. కాబట్టి మేము ఇప్పుడు నాది కూడా వ్యవసాయం తోటే గతం నుంచి వ్యవసాయాన్ని. కాకపోతే కూరగాయలు మేము ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా కూరగాయలు ఎప్పటికీ మా కూరగాయల మీదనే పండించి ఎక్కువ కూరగాయల మీద చేస్తాం. అంతర్ పంటగా కొద్దిగా అయితే నాకున్న దానిలో ఇంటి దగ్గర 2 ఎకరాలల్లో ఆయిల్ పామ్ పెట్టినాం. ఈ ఆయిల్ పామ్లో ఏం చేసినామంటే ఎరువు తయారు చేసిన. ఒకటి ఆయిల్ పామ్కు ఎరువు తయారు కావాలి. ఎరువు వేయాలంటే పశువుల ఎరువు అవన్నీ తోటి ఎరువు తయారు చేసిన. ఆర్గానిక్ ఎరువు తయారు చేసిన. ఎరువు తయారు చేసి తిరుగువలే ఎరువు పోసి దానిలో ఏమి సూరకాయ, బీరకాయ, మన వంకాయ, మిర్చి, టమాటా ఇవన్నీ దీనిలో అంతర్ పంటగా పెట్టి ఎలాంటి పురుగుల మందులు లేకుండా, ఎలాంటి ఫర్టిలైజర్ లేకుండా మంచి ఆర్గానిక్ పంటలకు నేను పండిస్తున్నా. దేని కొరకు ఎందుకంటే ఒక బీపేటలో హాస్టల్ ఉంటుంది, జ్యోతిర్బాబు అని హాస్టల్ ఉంటుంది. దానికి నేను పిల్లలకు 4 గంటల నుంచి దానికి సప్లై చేస్తున్నా. ఆ పిల్లలకు మంచి ఫుడ్, మంచి కూరగాయలు ఇవ్వాలంటే నాకు అదే ఆలోచన వచ్చి ఈ పంట పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళకు సరిపోగా ఉడక మస్తు ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచే క్రాప్ వచ్చింది. అవి కూడా ఇక్కడ ఎవరికైనా ఇస్తున్నా. దాంతో అంతర్ పంటతోటి కూడా మంచి లాభం ఉన్నది. కాబట్టి దీనికి ఆరోగ్యానికి మంచిగా ఉండేటట్టు, ప్రజలకు బాగుండేటట్టు ఇటువంటి పంటలు పండించి ఇంకా కొంతమంది నాతోటి ఇంకా కొంతమంది పండిస్తే మంచి ప్రజలకు ఆరోగ్యమైన ఫుడ్ దొరుకుతుంది. ఇట్లాగే కొంతమంది ముందుకు వచ్చి బాగా కాబట్టి నన్ను చూసి నేను కూడా కొంతమందికి చెప్తున్నా. నాలాగే కొంతమంది రైతులు ముందుకొచ్చి దీన్ని ఇలాగ పంట పండించి ఆర్గానైజర్ పురుగుల మందు ఫర్టిలైజర్ లేకుండా పండించి రైతులకు కొద్దిగా ఇచ్చినట్టయితే మేలు. రోగాలు ఎలాంటి షుగరు, బీపీ అవన్నీ అకాల నొప్పులు ఇవన్నీ లేకుండా మంచి ఆరోగ్యంగా ఫుడ్ అందజేస్తే అందరికీ మేలు ఉంటుందని నేను కోరుతున్నా. అలాగే రైతులు కూడా ఇది అన్ని చూసి ముందుకు రావాలి.